నమస్కారం. చిన్ని చెప్పే కథలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ బాబాగారిని కోరుకుందాం. ఈరోజు నేను 1986 జూలై చందమామ సంచికలోని కథలు వినిపిస్తున్నానండి. గొప్ప మనసు రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు. రాయవరం చిన్న గ్రామం. దాని ఆనుకొని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు వచ్చాయి. వారం రోజుల నుంచి జనం ఎక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి నదిలో స్నానం చేసి వెళ్తున్నారు. వారం 10 రోజుల పాటు గ్రామస్తులకి ఇదొక పెద్ద పండగ. ఆ సమయంలోనే గ్రామంలోని చిన్న రైతు దశరథయ్య కూతురు సుమతి పుట్టినరోజు పండగ వచ్చింది. అతడి భార్య భర్తను వేగిర పెడుతూ, చీకటి పడకుండా వచ్చేయండి, దర్జీ ఈసరికి అమ్మాయికి పట్టు పరికని కుట్టే ఉంటాడు, అమ్మాయిని గుడికి తీసుకుపోవాలి, అసలే ఊరి నిండా జనమున్నారు అని హెచ్చరించింది. అయితే దశరథయ్య దర్జీ దగ్గరకు వెళ్ళేసరికి ఇంకా పరికిని పని పూర్తి కాలేదు. దర్జీ అతన్ని కొంతసేపు కూర్చోబెట్టి పని పూర్తి చేశాడు. అతడు పరికిని తీసుకుని బయలుదేరేసరికే చీకటి పడుతున్నది. దశరథయ్య ఇంటిని సమీపిస్తుండగా ఒక 25 ఏళ్ల కుర్రాడు పెరటి ద్వారం నుంచి కంగారుగా బయటికి వస్తున్నాడు. దశరథయ్య అతన్ని ఎన్నడూ చూసి ఉండలేదు. ఆ కుర్రాడి బెదురు చూపులు, కంగారు చూస్తూనే దశరథయ్యకు వాడు దొంగేమో అన్న అనుమానం కలిగింది. అతడు పరుగున పోయి వాడి మెడ పుచ్చుకొని, నువ్వెవరు? ఇంట్లోంచి ఏం దొంగిలించావు అన్నాడు కరుకుగా. కుర్రాడు బాగా బెదిరిపోయి మాటలు రాక కాస్త తడబడ్డాడు. దశరథయ్య వెంటనే వాడి వీపు మీద చేతో గట్టిగా చరిచి, దొంగ వెదవ, నిజం చెప్పు, దొంగిలించిన వస్తువెక్కడా అంటూ పెద్దగా అరిచాడు. అది విని అతడి భార్య, కూతురే కాక పక్క ఇళ్ళ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. ఈ వయసులో కష్టపడి పని చేసుకోక దొంగతనాలకు దిగాడనమాట, 4 తన్ని బుద్ధి చెప్పండి అన్నాడు అక్కడ చేరిన గుంపులో నుంచి ఒకడు. ముందు ఏం కాజేశాడో చూడండి అన్నాడు మరొకడు. దశరథయ్య వాడి దుస్తులు తడిమి చూశాడు. జేబులో కొంత చిల్లర డబ్బు తప్ప మరేం లేదు. ఆ కుర్రాడు చేతులు జోడించి, నేను దొంగను కాదండి, నన్ను వదిలిపెట్టండి అన్నాడు. ఈ మధ్య ఎవరో పిల్లల్ని ఎత్తుకపోతున్నారట, పుష్కరాలు కదా, తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకపోవచ్చని వచ్చి ఉంటాడు అంది ఒక ఆవిడ. గుంపులోంచి 2 ముందుకు తోసుకొచ్చి కుర్రవాణి కొట్టబోయేంతలో వాడు, అయ్యా ఆగండి, ఇంట్లో దేవుడి మందిరి పక్కన ఎర్ర సంచి ముందు తీసుకురండి అన్నాడు నిదానంగా. సుమతి గబగబా ఇంట్లోకి పరిగెత్తి ఎర్ర సంచి తీసుకువచ్చింది. దాని నిండా గలగలలాడుతూ వెండి నాణాలున్నాయి. దశరథయ్యకు ఆ సంచి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. కుర్రాడు గొంతు సవరించుకొని, ఆ సంచిలో 1000 వెండి కాసులున్నాయి. ఆ సంచిని మీ ఇంట్లో పెట్టింది కూడా నేనే, ఎందుకు పెట్టానో చెప్పమంటారా అన్నాడు. దశరథయ్యతో పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ కుర్రాడికేసి చూశారు. వాడు జరిగిన సంగతి ఇలా చెప్పాడు. 12 సంవత్సరాల క్రితం వాడికి బాగా జబ్బు చేసింది. వైద్యులు వాడి తండ్రితో పట్నం తీసుకుపోయి మంచి వైద్యం చేయిస్తే గాని పిల్లవాడు బతకడు అని చెప్పారు. అయితే అప్పుడు తండ్రి చేతిలో అవసరానికి తగిన డబ్బు లేదు. పొరుగురులో అతడి చిన్ననాటి స్నేహితుడొకడున్నాడు. అతడు తప్పక సాయం చేయగలడన్న ఆశతో ఆయన ఆ ఊరు వెళ్ళాడు. అయితే ఆ స్నేహితుడు పుష్కరాల స్నానం కోసం ఈ ఊరు వచ్చినట్టు తెలిసింది. కుర్రవాడు తండ్రి అక్కడి నుంచి అతడి కోసం ఈ ఊరు వచ్చాడు. కానీ సాయంకాలం వరకు తిరిగిన అంతమంది తీర్థ ప్రజల్లో ఆయనకు తన స్నేహితుడు ఎక్కడా కనిపించలేదు. ఇక చేసేదేమీ లేక తన గ్రామానికి బయలుదేరుతూ దాహం తీర్చుకునేందుకు ఊరి రచ్చపండకు ఎదురుగా ఉన్న మండువా ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఇంటావిడ తలుపు తెరిచి అతడికి మంచి నీళ్ళిచ్చి తిరిగి తలుపు మూసింది. కుర్రాడి తండ్రి తిరిగి వీధిలోకి రాబోయే సమయంలో గడప దగ్గర విలువైన రాయి తాపడం చేసిన ఉంగరం ఒకటి తలుక్కుమంటూ అతడి కంటబడింది. అతడు దాన్ని తీసుకొని చూసి తలుపు తట్టి ఇంటి వాళ్లకు ఇద్దాము అనుకున్నాడు. కానీ
చప్పున తన కొడుకు స్థితి గుర్తుకు రాగా ఉంగరాన్ని జేబులో వేసుకుని తన గ్రామం చేరాడు. అది అమ్మగా వచ్చిన డబ్బుతో అతడు కొడుక్కి పట్నంలో వైద్యం చేయించి ఒక్కగానొక కొడుకును ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకున్నాడు. కుర్రాడు ఇదంతా చెప్పి దశరథయ్యతో, అయ్యా, ఆ తర్వాత మా నాన్న మీ బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. అయినా సాధ్యపడలేదు. అయితే నెల రోజుల క్రితం బాగా జబ్బు చేసి చనిపోయే ముందు మా నాన్న ఈ జరిగిందంతా చెప్పి తన కర్మకాండకు అట్టే ఖర్చు పెట్టవద్దని ఇంట్లో ఉన్న 800 కాసులకు మరి 200 ఎలాగైనా చేర్చి తమకివ్వవలసిందిగా చెప్పాడు. పోయిన మా నాన్న గురించి దొంగగా చెప్పడం మనస్కరించక 1000 వెండి కాసుల్ని రహస్యంగా తమ ఇంట్లోని దేవుడి గది ముందు పెట్టాను. ఆ డబ్బు తమదే అంటూ చేతులు జోడించాడు నమస్కరిస్తూ. ఆ కుర్రాడి నిజాయితీని చూసి అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సంగతేమిటో కనుక్కోకుండా కనబడిన వాళ్ళందరినీ పట్టుకుని దొంగ అంటూ కేకలు పట్టడం ఏ మర్యాద అంటూ జనం దశరథయ్యను చీవాట్లు పెట్టి వెళ్ళిపోయారు. కుర్రాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే దశరథయ్య తన కూతురు చేతిలో ఉన్న డబ్బు సంచి తీసుకోబోతూ, నీ పుట్టినరోజున మంచి బహుమతి లభించింది. ఈ డబ్బుతో నీకు బంగారు గొలుసు చేయిస్తాను తల్లి అన్నాడు. ఆ మాటలకు భార్య అడ్డు వచ్చి, ఇంకా నయం, పసిపిల్ల వంటి మీద బంగారు ఉండడం ఎంత ప్రమాదం. ఆ డబ్బుతో ముందు నేను గాజులు చేయించుకుంటాను అన్నది. సుమతి డబ్బు సంచి ఉన్న చేతిని వెనక్కి లాక్కొని తండ్రిని, ఈ రోజుతో నాకు ఎన్ని సంవత్సరాలు నిండాయి నానా అని అడిగింది. నాకు ఆమార్తం గుర్తులేదా తల్లి? ఈ రోజుతో నీకు 9 నుండి 10 వస్తాయి అన్నాడు దశరథయ్య. ఆ అబ్బాయి తీర్చిన బాకీ 12 ఏళ్ల కిందటిది. మనం ఈ ఇల్లు కొన్న తర్వాత ఏడాదికి నేను పుట్టాను. అంటే ఈ ఉంగరం మనకు ఈ ఇల్లమ్మిన రామయ్య తాతయ్యదన్నమాట. పిల్లలు సరిగ్గా చూడక ఆరోగ్యం కూడా చెడి తాత చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ డబ్బు తాతకు బాగా ఉపయోగిస్తుంది. ఇది తాతకిచ్చి వస్తాను అంటూ సుమతి బయలుదేరబోయింది. దశరథయ్య అతడి భార్య తమ కూతురి దయాగుణానికి అబ్బురపడ్డారు. దశరథయ్య భార్య కూతుర్ని ఆప్యాయంగా ముద్దాడి, ఆ డబ్బు తాతకు రేపు ఇవ్వవచ్చులే తల్లి, ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి అన్నది. ఈరోజు గుడికి వెళ్ళకపోయినా పర్లేదమ్మా, తాతకు ఈ డబ్బిస్తే నాకు రెట్టింపు పుణ్యం వస్తుంది అంటూ సుమతి రామయ్య తాత ఇంటికేసి పరుగు తీసింది. వయసులో చిన్నదైనా తమ కూతురి గొప్ప మనసు చూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు. ధైర్యశాలి. దీన్ని రాసిన వారు బైరి సత్యనారాయణ గారు. నారాయణవరం జమి విస్తరణంలో చిన్నదైనా అందులో ఎన్నో సంపన్నమైన గ్రామాలుండేవి. ఒక ఏడాది రైతుల నుంచి శిస్తులు సకాలంలో దివానానికి రాకపోయేసరికి జమీందారు తన దివానైన కృష్ణస్వామిని ఏం చేయడం బాగుంటుందని అడిగాడు. అయ్యా, వాళ్ళ దివానానికి వచ్చి శిస్తులు చెల్లించిపోతారని మనం చూస్తూ ఊరుకోవడం మంచిది కాదు. ఒకసారి రైతులకు శిస్తులు చెల్లించడం కొంత ఆలస్యమైనా పర్లేదన్న ధీమా కలిగిందో మనం అలుసైపోతాం. అందువల్ల నేనే స్వయంగా బయలుదేరి వెళ్ళి కొన్ని గ్రామాల్లో శిస్తు వసూలు చేసి మిగతా గ్రామాలకు హెచ్చరికగా మనుషుల ద్వారా కబురు పెడతాను అన్నాడు దివాను. జమీందారుకి ఈ పద్ధతి నచ్చింది. ఆ మర్నాడే దివాను 4 భటులను వెంటబెట్టుకొని శిస్తు వసూలుకి బయలుదేరాడు. ఒక వారం పాటు వాళ్ళు చాలా గ్రామాలు తిరిగి రైతుల నుంచి శిస్తు డబ్బు వసూలు చేశారు. తరువాత 4 భటులు మిగతా గ్రామాలకు పోయి వెంటనే శిస్తు డబ్బు దివానానికి వచ్చి చెల్లించవలసిందిగా రైతులను హెచ్చరించి తిరిగి వచ్చారు. దివాను వసూలైన డబ్బుని 4 మూటలుగా కట్టించి వాటిని 4 భటులు మోసుకురాగా తాను ముందు గుర్రం మీద దివానానికి బయలుదేరాడు. సూర్యుడు అస్తమించే వేళకు వాళ్ళు ఒక పెద్ద చెరువు ప్రాంతానికి చేరారు. అక్కడికి అరకోసు దూరంలో ఒక చిన్న పల్లె ఉన్నది. ఆ రాత్రి ఆ చిన్న పల్లెలో గడపడం అసౌకర్యంగా ఉంటుందని భావించిన దివాను భటులతో, ఒరే, బాగా చీకటి పడిపోతున్నది. ఆ కనబడేది మునసబు కర్ణాలు లేని 10 ఏళ్ల చిన్న పల్లె. అక్కడ నాకు ఆతిథ్యం మాట అట్లా ఉంచి గుర్రానికి దాన కూడా దొరకదు. నేను దివానానికే వెళ్ళిపోతాను. మరి మీ మాట ఏమిటి అని అడిగాడు. దివాను చెప్పదలిచిందేమిటో గ్రహించారు భటులు. వాళ్ళల్లో ఒకడు దివానుతో,
అయ్యా, మేం పగలల్లా బరువు మోయడంతో బాగా అలసిపోయాం. ఈ రాత్రికి ఈ కనబడే మర్రి చెట్టు కింద వంట చేసుకొని తిని అక్కడే పడుకొని నిద్రపోయి తెల్లవారుజామున బయలుదేరుతాం అన్నాడు. బాగుంది బాగుంది, అలాగే చేయండి. ఆ డబ్బు జాగ్రత్త అని హెచ్చరించాడు దివాను. అలా దివాను వెళ్ళిపోగానే భటులు నలుగురు దాపులోనున్న ఊడల మర్రి దగ్గరికి చేరారు. వాళ్ళు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ వంట పని ముగించి భోజనాలు చేశారు. తర్వాత డబ్బు మూటలు 4 ఒకచేట చేర్చి వాటి చుట్టూ పడుకున్నారు. కొద్దిసేపు గడిచేసరికి ఆ నలుగురిలో చెంగన్న అనేవాడికి బాగా నిద్ర పట్టిపోయింది. మిగతా భటులు వాని చూసి విసుక్కుంటూ డబ్బు మూటల కాపలాకు జామకొకడు మేల్కొని ఉండాలని ఆలోచిస్తున్నంతలో గుబురుగా ఉన్న మర్రి చెట్టు కొమ్మలు ఏదో అలికిడి అయింది. ముగ్గురు భయపడి తలలు ఎత్తి చూశారు. జడలు వీరబోసుకున్న నల్లటి ఆకారం ఒకటి మర్రి ఊడ పట్టుకుని కిందికి జారుతూ, ఏమిరా మీ ధైర్యం? నా చెట్టు కిందే వంటలు నిద్రలు కూడానా అంటూ నేలకు దిగింది. ఆ భయంకరమైన ఆకారాన్ని చూస్తూనే ముగ్గురు భటులు ఒక కేక పెట్టి అక్కడి నుంచి పారిపోసాగారు. నిద్రపోతున్న చెంగన్న ఆ కేకలు విని కళ్ళు తెరిచి తోటి భటులు పారిపోవడం చూసి కారణం ఏమిటా అని తలతెప్పి చూశాడు. వాడికి జడలు విరబోసుకుని ఉన్న పిశాచం ఒకటి కంటబడింది. పారిపోయిన భటులు ముగ్గురు దివానం చేరి జరిగిన సంగతి జమీందారుకు చెప్పారు. ఆయన భటులను పిరికి వెధవలు అని తిట్టి మరి నలుగురు భటులతో తెల్లవారే సమయానికే మర్రి చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆయనకు చెంగన్న డబ్బు సంచుల మీద 2 చేతులు ఆనించి కూర్చొని ఉండడం కనిపించింది. జమీందారు వాడి ధైర్యానికి మెచ్చుకొని అక్కడికక్కడే 100 వరహాల బహుమానం ఇచ్చి డబ్బు సంచులతో తిరుగు ప్రయాణం అయ్యాడు. పారిపోయిన భటుల ద్వారా ముందుగానే ఈ సంగతి అందరికీ తెలిసిపోయింది. చెంగన్న ఇల్లు చేరగానే వాడి భార్య, అబ్బో అబ్బో, నువ్వింత ధైర్యశాలివని నేనెప్పుడూ అనుకోలేదండి అన్నది మెచ్చుకుంటూ. దానికి చెంగన్న, నేనంత ధైర్యశాలినో నాకు ఆ జడల పిశాచానికే తెలుసు. మిగతా ముగ్గురికి దాన్ని చూశాక పారిపోయేందుకు కాళ్ళల్లో సత్తువైనా ఉన్నది. నాకు అదీ లేక గుండె బేజారై మూర్చపోయాను. తెల్లవారుజామున జమీందారు గారి గుర్రం గిట్టల చప్పుడుకే స్పృహ వచ్చింది నాకు అన్నాడు. అలాగా అని చెంగన్న భార్య ఆశ్చర్యపోయి, అయితే నీకు నాకు ఆ పిశాచానికి మాత్రమే తెలిసిన ఈ గుట్టు ఎక్కడ బయట చెప్పవద్దు అన్నది. ఇక్కడితో ఈ కథ సమాప్తం. ఉచ్చారణలో ఏమైనా లోపాలుంటే క్షమించండి. మీ అభిప్రాయాల్ని సూచనల్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ కథ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి కథలు ఇంకా వినాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటానండి. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం.